హలో వ్యూవర్, అందరికీ హాయ్. ఈ వీడియోలో నేను గ్రూప్ డిస్కషన్ అనే టాపిక్ మీద నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ క్లియర్ చేయడానికి నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను. అవి మీకు మీ గ్రూప్ డిస్కషన్స్లో క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో మెయిన్గా గ్రూప్ డిస్కషన్స్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్లో, జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఈ గ్రూప్ డిస్కషన్ వన్ ఆఫ్ ది రౌండ్స్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్లో చూస్తూ ఉంటాము. సో సాఫ్ట్వేర్ కంపెనీసే కాకుండా మన పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కానీ అండ్ ఎంబీఏ కాలేజెస్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో కూడా గ్రూప్ డిస్కషన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాస్ రిక్రూట్మెంట్ అలాంటివి కండక్ట్ చేస్తున్నప్పుడు, అంటే ఒక 50 మెంబర్స్, 100 మెంబర్స్, 200 మెంబర్స్ అలా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది క్యాండిడేట్స్ వస్తూ ఉంటారండి. అలా ఒక 500 మెంబర్స్, 1000 మెంబర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అంత క్యాండిడేట్స్లో నుంచి వాళ్ళకి కావాల్సిన క్యాపబుల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకునేదానికి ఇలాంటి గ్రూప్ డిస్కషన్ రౌండ్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇంకోటి కూడా ఉంటుంది, జస్ట్ ఏ మినిట్ రౌండ్ అని అంటారు. సో 1 మినిట్ టైం ఇచ్చి 1 మినిట్లో మనల్ని ఏదైనా మాట్లాడమంటారు. సో ఆ 1 మినిట్ టైంలో వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. బేసిక్గా కమ్యూనికేషన్స్ అవి చూస్తూ ఉంటారు. ఇంకా మన విషయానికి వచ్చేస్తే, అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేస్తే, ఇది చాలా మందిలో ఇది మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయండి గ్రూప్ డిస్కషన్స్ అంటే. కొంతమంది ఏమో గ్రూప్ డిస్కషన్స్ అనగానే జీడీ రౌండ్స్ ఉంది అనగానే అసలు ఇంటర్వ్యూ గురించి ఆలోచించారు, అసలు ఇంటర్వ్యూకి కూడా వెళ్ళరు. ఇంకొంతమంది అయితే జీడీ రౌండ్స్ ఉన్నాయి అనగానే, సో జీడీ రౌండ్స్ ఎలాగైనా క్లియర్ చేస్తామని ఒక హోప్తో, కేవలం జీడీ రౌండ్స్ ఉన్నాయని ఒక కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ కేటగిరీ వాడిని. సో కంపెనీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో జీడీ ఉంది అనగానే నేను అసలు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని కాదు. ఆ ఇంటర్వ్యూ గురించి కూడా పెద్దగా ఆలోచించేవాడిని కాదు. సో చూస్తూ అలానే చాలా కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకుండా ఆపర్చునిటీస్ అన్నీ మిస్ చేసుకుంటూ ఉన్నాను. సో తర్వాత అనిపించిందండి, మళ్ళీ కంపెనీ రిక్రూట్ చేస్తుందో లేదో తెలియదు. సో పోతే పోయింది, అటెండ్ అవుదాము, ఒకసారి చూద్దాము అని అటెండ్ అవుతూ వచ్చాను. పోయాయి ఫస్ట్లో చాలా జీడీస్కి క్వాలిఫై కాలేదు. సో కానీ ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుందండి, ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు కూడా. సో అలాగే తర్వాత చిన్న చిన్న టిప్స్ అలా ఫాలో అవుతూ ఉండేసరికి, సో తర్వాత మనకి జీడీ అన్న ఒక భయం పోతుంది. సో ఈ వీడియో మొత్తంలో నేను గ్రూప్ డిస్కషన్ని జీడీ అని పిలుస్తూ ఉంటాను. నా బద్దగాన్ని కొంచెం యాక్సెప్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, గ్రూప్ డిస్కషన్ని నేను ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తానండి. సో బిఫోర్ జీడీ, ఇన్సైడ్ జీడీ, ఆఫ్టర్ జీడీ. సో బిఫోర్ జీడీ ఏం చేయాలి, ఇన్సైడ్ జీడీ ఎలా ఉండాలి, ఆఫ్టర్ జీడీ ఏం చేయాలి. సో మనం ఫస్ట్ పార్ట్ బిఫోర్ జీడీకి వచ్చేస్తే, సో అసలు జీడీకి ముందు మనం ఏం చేయాలి, ఏం చూసుకోవాలి అంటే, మెయిన్ థింగ్ వచ్చి మన డ్రెస్ సెన్స్ అండి. మన దగ్గర ప్రాపర్ ఫార్మల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు, అమ్మాయిలు అయితే పక్కాకి ఇలాంటి వాటిలో ఫాలో అవుతారు. ఇంకా నాలాంటి అబ్బాయిలే కొంతమంది సో ఫార్మల్ షూస్ వేసుకెళ్ళంటారా అంటే స్పోర్ట్స్ షూస్ లేకపోతే క్యాజువల్ షూస్ లాంటివి వేసుకెళ్తూ ఉంటారు. మీరైతే బేసిక్ ట్రౌజర్ కానీ, ప్యాంట్ కానీ, బేసిక్ ఫార్మల్ షర్ట్ కానీ, ఫార్మల్ షూస్ పక్కాగా వేసుకెళ్ళండి. అండ్ కప్స్ కూడా మీరు ఫోల్డ్ చేయకుండా కప్స్ వేసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో మన ఏ కంపెనీ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తున్నామో ఆ కంపెనీ యొక్క ప్రీవియస్ జీడీ టాపిక్స్ ఏమన్నా ఉంటే దాన్ని గూగుల్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మన సీనియర్స్ ఎవరైనా ఉన్నా, మన ఫ్రెండ్స్ ఇంతకుముందు రీసెంట్గా కంపెనీస్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, జీడీలో పార్టిసిపేట్ చేసిన, సో ఆ ప్రాసెస్ ఎలా జరిగిందో, టాపిక్స్ ఏమి అడిగారో ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి పెట్టుకొని, సో వీలైతే ఒకసారి గూగుల్ చేసి అవన్నీ చూసి పెట్టుకోండి. మనం మొత్తం పేరాలు ఏం చదవాల్సిన అవసరం లేదు. ఒక 100-200 వర్డ్స్ చదివి పెట్టుకోండి, క్యాజువల్గా రీడ్ చేసి పెట్టుకోండి. సో అలా ఒక 100-200 అని ఎందుకన్నా అంటే, మనం చదివిన దాంట్లో ఒక హాఫ్ అన్న గుర్తుంటే, సో హాఫ్ మనం మాట్లాడగలగచ్చు. సో అదే సో అలాగే సో మీకు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. మిర్రర్లో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఒకసారి
ఏదో ఒకటి మీకు నోటికి వచ్చిందో మీకు ఏది అనిపిస్తే అది ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. సో ఇలా చేస్తే మనకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి. సో రేపు గ్రూప్ డిస్కషన్లో కూర్చొని మాట్లాడాల్సినప్పుడు సో మీకు తెలియకుండా చిన్న భయం ఏం లేకుండా ఒక ధైర్యంతో ఉంటారు. సో మన సెకండ్ పార్ట్ వచ్చేస్తే ఇన్సైడ్ ద జీడీ. సో జీడీ జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి. సో మీరు ఎప్పుడైనా జీడీ ప్యానెల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు సో మనం ఇంకా గ్రూప్ డిస్కషన్స్కి ఎంటర్ అవుతున్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలి అంటే సో డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేంత వరకు సో ఏమైనా సరే నేను ఏదో ఒకటి మాట్లాడాలి. సో నాకు తెలిసిన టాపిక్ వచ్చినా సరే, నాకు తెలియకపోయిన టాపిక్ వచ్చినా సరే, నాకన్నా ఇంకెవరైనా బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నా సరే, సో ఏమైనా సరే నాకు ఛాన్స్ రాకపోయినా సరే సో నేనే ఛాన్స్ తీసుకొనైనా ఏదో ఒకటి నేను మాట్లాడాలి. సో ఈ మైండ్ సెట్తో మనం డిస్కషన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ మైండ్ సెట్తో వెళ్ళామంటే మనకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే సో మనం ఎంత ప్రిపేర్ ఏం చేసినా మనకి సో ఈ లోపలికి వెళ్ళేసరికి డిస్కషన్ ప్యానల్లోకి వెళ్ళేసరికి కొంచెం ఒక స్ట్రెస్ ఫీలింగ్ అనేది వస్తుందండి. సో బేసిక్గా ఎందుకంటే మనకి ఆ ఎన్వైర్న్మెంట్ అంతా కొత్తగా ఫీల్ అవుతామండి. సో ఆ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, మన గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్స్ ఉంటారు కదా మన ప్యానల్ మెంబర్స్. సో వీళ్ళంతా మనకి కొత్త వాళ్ళు. ఈ ఎన్వైర్న్మెంట్ మనకు కొత్తగా ఉండడం వల్ల మనం కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి నేనేం చేసామనంటే సో ఈ ఎన్వైర్న్మెంట్ అనేది సో నేను దాన్ని అంతగా స్ట్రేంజ్గా అనుకోకుండా నాకు అది తెలిసిన ఎన్వైర్న్మెంటే, అది నాకు తెలిసిన ప్లేసే అన్నట్లు నేను ఫీల్ అయ్యేవాడిని. ఇది అది కంపెనీలో ల్యాబ్ అయినా సరే ఏమైనా సరే సో ఏముందిలే ఇది మా కాలేజ్ ల్యాబ్ లాగే ఉంది అన్న సో తెలిసిన ప్లేస్తో నేను లింకప్ చేసుకొని నాకు తెలిసిన ప్లేస్ అని నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఇంకా గ్రూప్ మెంబర్స్తో వచ్చేసి సో ఉన్న టైంలో అందరితో కాకపోయినా సో నాకు దగ్గరలో ఉన్న ప్యానల్ మెంబర్స్తో నేను సో ఏదో ఒకటి మాట్లాడి ఒక పరిచయం చేసేసుకునేవాడిని, మాట్లాడేవాడిని. సో వాళ్ళకి ఏమన్నా గ్రూప్ డిస్కషన్ ఎలా జరుగుతుందో తెలుసా, సో ఎలా ప్రిపేర్ అయ్యారో, సో ఇలా నేను కొంచెం పరిచయం పెంచేసుకొని తెలిసిన వాళ్ళగా నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడిని. సో ఇది ఏమైపోతుందంటే మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు తెలిసిన ప్లేస్లో మీరు తెలిసిన వాళ్ళతో మీరు మీ ఫీలింగ్స్ అనేవి మీరు మాట్లాడడం చాలా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసేస్తారు. కానీ అదే కొత్త వాళ్ళతో అయితే మనం అంత ఫ్రీగా మాట్లాడలేము, అంత ఎక్స్ప్రెస్ చేయలేము. అందుకని నేను ఇలా చేయడం వల్ల నాకు బాగానే హెల్ప్ అయిందండి. సో నాకు అంతా కొత్తగా కాకుండా సో నేను ఏం చెప్పాలనుకున్నానో తెలిసిన వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టు తెలిసిన ఎన్వైర్న్మెంట్తో ఉంటున్న ఫీలింగ్తో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసేవాడిని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా టాపిక్స్ విషయానికి వచ్చేస్తే ఒకసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేసే వాళ్ళే ఏదో ఒక కరెంట్ టాపిక్స్ కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఏదో ఒక ర్యాండమ్ టాపిక్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు మన గ్రూప్ మెంబర్స్ని కూడా అడుగుతారండి. ఇఫ్ యు ఆర్ ఓకే, అందరికి ఓకే అయితే కండక్ట్ చేస్తారు, లేకపోతే సబ్జెక్ట్ చేంజ్ చేస్తారు టాపిక్ని. సో కొన్ని కేసెస్లో ఇది గ్రూప్ మెంబర్స్కే ఇచ్చేస్తారు. సో మీరే డిస్కస్ చేసుకొని ఒక టాపిక్ చెప్పండి, దాని మీద కండక్ట్ చేస్తాను అంటారు. సో ఇంకొన్ని కేసెస్ ఉన్నాయండి. ఈ మధ్య ఎక్కువగా కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నారంటే సో కేస్ బేస్డ్ అంటే సినారియో బేస్డ్ టాస్క్ ఇస్తున్నారండి. సో యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ టాపిక్స్ ఏమి ఉండవు. సో కంపెనీ సంబంధించింది కానీ ఒక ర్యాండమ్గా ఒక సినారియోస్ ఒక కేస్ బేస్డ్ ఒక టాస్క్ ఇచ్చేస్తారు. సో అందరికి ఒక్కొక్క కాపీ ఇచ్చేస్తారండి. సో దాంట్లో ఆ సినారియోని మనం చదవాలి. ఆ చదివి ఒక 10-15 మినిట్స్ ఇస్తారు. దాన్ని చదివి దాన్ని మనం అర్థం చేసుకొని సో దానికి మన గ్రూప్ అంతా కలిసి డిస్కస్ చేసి ఒక సొల్యూషన్ని గ్రూప్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే వాళ్ళకి ఒక సొల్యూషన్ని మనం చెప్పాలి. సో ప్రతి ఒక్క మెంబర్స్ని లాస్ట్లో మళ్ళీ అడుగుతారు. సో మీ సొల్యూషన్ ఏంటి ఈ సినారియోకి అని అడుగుతారు. సో ఇక్కడ దీంట్లో ఏమవుతుందంటే తక్కువ టైంలో ఆ సినారియో బేస్డ్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాళ్ళు మన రీడింగ్ స్కిల్స్ని చూస్తారు, మన అనలిటిక్ స్కిల్స్ని చూస్తారు, మన లిజనింగ్ స్కిల్స్ కానివ్వండి. సో అన్నీ చూసేదానికి ఈ సినారియో బేస్డ్ బాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానివ్వండి. సో అన్నీ చెక్ చేయడానికి ఈ సినారియో బేస్డ్ బాగా హెల్ప్ అవుతుంది. నాకు పర్సనల్గా గ్రూప్ డిస్కషన్ టాపిక్స్ అలా ఇవ్వడం కన్నా ఈ సినారియో బేస్డ్ బాగా హెల్ప్ అవుతున్నాయి.
సో టాపిక్స్ అంటే నాకు తెలియని టాపిక్స్ వస్తే నేను ఒక్కోసారి నా నా కో మెంబర్స్ ఏం మాట్లాడుతున్నారో దాంట్లోంచి పాయింట్ తీసుకొని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఇలా చేసేవాడిని. సో సినారియో బేస్డ్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆ సినారియో నేను అర్థం చేసుకొని సో నాకంటూ ఒక మైండ్ సెట్తో దానికి సంబంధించి ఒక సొల్యూషన్స్ని ప్రొడ్యూస్ చేసి చెప్పడం కానివ్వండి. సో ఇది నాకు కొంచెం పర్సనల్గా నేను దీంట్ని కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాడిని. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. సో టాపిక్ అనేది మన చేతుల్లో లేదండి. సో అది కంపెనీ వాళ్ళు కానీ ఆ టైంకి కూడా ఒక్కొక్కసారి కండక్ట్ చేస్తున్న టైంకి కూడా చేంజ్ చేసేస్తుంటారు. టాపిక్స్ ఇస్తారా, సినారియో బేస్డ్ ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం. సో మన మెయిన్ ఇంటెన్షన్ కానీ సో మన ఫైనల్ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి, ఏముండాలి అంటే సో ఏమైనా సరే వాళ్ళు ఏమి ఇచ్చినా సరే మనం మాట్లాడాలండి. సో మనకి డిస్కషన్ స్టార్ట్ అయ్యి మన డిస్కషన్ ఎండ్ అవుతుంది, కంక్లూడ్ చేయమంటున్నారు అన్నంత వరకు సరే మనకి తెలిసింది ఏదైనా సరే మనం మాట్లాడాలి. సో అది తప్పైనా సరే అది సెకండరీ. మనం ఫస్ట్ మాట్లాడాలి. మనకన్నా ఎంత బాగా మాట్లాడినా సరే. సో ఒక్కొక్కసారి అమ్మాయిలు కొంతమంది ఏదేదో అసలు నాన్ స్టాప్గా మాట్లాడేస్తుంటానండి. అంతే మనం బ్లాంక్ అయిపోతుంటాం ఒక్కోసారి. నాకు జరిగిన సిచ్యువేషన్ ఇది. కానీ అవన్నీ మనం అంత ఎఫెక్టివ్గా తీసుకోకూడదు మన మైండ్కి. వాళ్ళు అలా మాట్లాడినా సరే మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఒక 2 సెకండ్స్ గ్యాప్ తీసుకున్నా సరే మన దాంట్లోంచి బయటకు వచ్చి ఇంక అయిపోయిందిరా అనుకోకుండా ఇంకా మనకి ఛాన్స్ ఉందిరా అనుకొని సో ఇంకా కంక్లూడ్ చేస్తారు, ఇంకా టైం ఉందిరా, సో ఈలోపు మనం ఏదో ఒకటి మాట్లాడాలిరా అనుకొని మనం మాట్లాడాలండి. సో అసలు ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ మనం ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు సో ఒకరిని ఫేస్ చేసి మాట్లాడకుండా సో గ్రూప్ మెంబర్స్ అందరినీ చూస్తూ మాట్లాడాలి. సో ఎప్పుడైనా సరే అసలు మన ఇంటర్వ్యూ కండక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్థాయి అసలు చూడొద్దండి. వాళ్ళు అసలు లేరు అనుకోండి, మీ ఆపోజిట్ పర్సన్ చూస్తున్నా సరే మీరు ఆటోమేటిక్గా తల కూడా తిప్పొద్దు. సో ఎంతసేపటికి మీ గ్రూప్ మెంబర్స్ మీరు మాత్రమే ఉన్నారు. సో మీకు ఒక టాపిక్ ఉంది, మీరు మాట్లాడుకుంటున్నారు సరదాగా అంతే. ఇంకోటి సో మీకు ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడడం అంత అలవాటు లేకపోతే సో ఒక చిన్న ట్రిక్ ఉందండి. సో నేరుగా ఫేస్ చూడాల్సిన అవసరం లేదు, మీరు కళ్ళు కూడా చూడాల్సిన అవసరం లేదు. సో 2 కన్నులకి మధ్యన నుదుట ఉంటుంది కదండి. సో ఆ నుదుట వైపు చూసినా సరే మనం ఆ పర్సన్ యొక్క ఫేస్ని చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది నేను ఎక్కడో చదివాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ అది వర్కౌట్ అయిందండి. సో నాకు పర్సనల్గా నేను ఫేస్ చూస్తున్నట్టు నాకు అనిపించదు, కానీ ఆపోజిట్గా చూసే వాళ్ళకి నేను వాళ్ళ ఫేస్ చూస్తున్నట్టే అనిపిస్తుంది, వాళ్ళ కళ్ళు చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నేనైతే వాళ్ళ ఫేస్ చూడట్లేదు, కళ్ళు చూడట్లేదు, నేనైతే ఫోకస్ చేస్తున్నది ఎక్కడ వాళ్ళ నుదుటి మీద మాత్రమే. సో ఒకసారి ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు ఇది బాగా హెల్ప్ అయింది. అండ్ ఇంకా మన జీడీ జరుగుతున్నప్పుడు మనకు ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చేదానికి కొన్ని పనులు చేయొచ్చు. అవి ఏంటంటే సో మీ గ్రూప్ మెంబర్స్లో ఎవరన్నా ఇంతవరకు డిస్కషన్ స్టార్ట్ చేయకుండా సో భయపడుతూ కానీ సో అలాగే కామ్గా ఉన్నారనుకోండి, సో మీరు వాళ్ళని ఇనిషియేట్ చేయొచ్చు. సో వాట్ యూ కెన్ సే మై ఫ్రెండ్ అబౌట్ దిస్ అన్నట్లు ఏదో ఒక ఇనిషియేట్ చేసి సో అతన్ని ఇనిషియేట్ చేస్తున్నట్టు మనం డిస్కషన్ని ఎలా అంటే మీ గ్రూప్ మెంబర్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు. సో ఇది కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ వస్తుందండి. సో బయటకు వచ్చి వాడు మిమ్మల్ని ఏమన్నా అంటాడా అన్న ఏం ఫీల్ కాదు, నీకు ఎందుకు నేను మాట్లాడితే ఇలా అన్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో మీరు అన్నీ పట్టించుకోకుండా సో అతను ఈరోజు కాకపోయినా మళ్ళీ అన్న తెలుసుకుంటాడు మీరు అతనికి హెల్ప్ చేశారని. సో అతను డిస్కషన్ స్టార్ట్ చేయకపోయినా సో అతను కానీ ఎవరైనా సరే సో మీరు తను ఇనిషియేట్ చేయడానికి ట్రై చేయండి, పర్లేదు. సో ఇంకొకటి ఏంటంటే సో కంక్లూడ్ చేయడం, మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేయడం, సో ఈ రెండు అనేది కొంచెం మంచి ఎక్స్ట్రా మార్క్స్ అండి. సో ఎప్పుడైనా డిస్కషన్ స్టార్ట్ చేయమన్నప్పుడు సో ప్రతి ఒక్కరు అందరూ ఎవరి మొహం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో సరే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారులే అనుకుంటూ ఉంటారు, కానీ అలా కాకుండా సో ఏదన్నా సరే ఎవరో ఒకరు ఐ స్టార్ట్ దిస్ డిస్కషన్ విత్ మై ఒపీనియన్స్ అన్నట్లు మనం స్టార్ట్ చేస్తే మనకు అది చాలా ఎక్స్ట్రా మార్క్స్. ఇంకొన్ని కేసెస్లో అయితే సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం మాట్లాడకుండా కూడా సో అందరూ మాట్లాడిన విని లాస్ట్లో ఒకసారి లాస్ట్లో అంతా కంక్లూడ్ చేశారండి. అతను సెలెక్ట్ అయ్యాడు. సో కంక్లూడ్ చేయడానికి కూడా ఎంత ఎక్స్ట్రా మార్క్స్ ఉన్నాయో చూడండి. సో దాంట్లో వాళ్ళు ఎక్స్ట్రా మార్క్స్ అంటే లిజనింగ్ స్కిల్స్ చూశాడు. సో అందరు చెప్పిన ఆన్సర్స్ని అనలైజ్ చేశాడు. సో లాస్ట్లో కంక్లూడ్ చేశారు టాపిక్ని. సో ఇలా హెల్ప్ అవుతుంది లాస్ట్లో మీరు కంక్లూషన్ చేయడం వల్ల కూడా. సో అంత హెల్ప్ అవుతుంది.
సో ఇంట్రడక్షన్ అంటే ఖచ్చితంగా చెయ్యాలని కాదు. సో చేస్తే మీకు ఎక్స్ట్రా మార్క్స్ అండి. సో ఇక ఇంట్రడక్షన్ చేసినా, చేయకపోయినా, కంక్లూషన్ చేసినా, చేయకపోయినా మధ్యలో మాత్రం మనం మాట్లాడాలి. సో మనకు తెలిసినా, తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలి. సో ఇంట్రడక్షన్, కంక్లూషన్ మీరు స్టార్ట్ చేసి ఎండ్ చేస్తే అది మీకు ఇంకా ఎక్స్ట్రా మార్క్స్. సో ఫైనల్గా సో ఇన్సైడ్ ద జీడీ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి అంటే నా సజెషన్ ఏంటంటే సో సో టాపిక్ గురించి పెద్దగా పట్టించుకోకండి. సో టాపిక్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదన్నా ఉండొచ్చు. మనకు తెలిసింది రావచ్చు, తెలియకపోయింది రావచ్చు, సినారియో బేస్డ్ టాస్క్ రావచ్చు. సో మనం వర్రీ అవ్వాల్సింది ఏంటంటే సో మనకు డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మరీ సో పెద్దగా ఏం అనుకోవద్దండి. సో లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్. సో మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థమవుతుందా, సో మీ ఆపోజిట్ పర్సన్ మాట్లాడేది మీకు అర్థమవుతుందా లేదా. సో అంతే చాలండి. సో మనం ఏమైనా పెద్ద పెద్ద వర్డ్స్ అన్నీ యూజ్ చేసి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు కాన్ఫిడెంట్గా క్యాజువల్ టాక్ మాట్లాడండి, క్యాజువల్గా మాట్లాడండి చాలు. సో మీ ఫ్రెండ్స్ ఏమన్నా మాట్లాడినా సరే మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినా సరే అది మాట్లాడినట్టే. సో మీరు గ్రూప్ డిస్కషన్లో మీరు మాట్లాడినట్టే, మీరు పార్టిసిపేట్ చేసినట్లే. సో ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ అవుతూ ఉండండి. మీకే కాన్ఫిడెంట్ వస్తుంది. సో ఇంకా మన థర్డ్ పార్ట్ ఆఫ్టర్ ద జీడీకి వచ్చేస్తే సో మన డిస్కషన్ రౌండ్ అయిపోయి ఉంటుంది, రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్స్కి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ గుడ్ లక్, బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ రౌండ్స్కి. సో ఇంకా క్వాలిఫై కాని వాళ్ళు, సో మీరు క్వాలిఫై కానంత మాత్రాన మనం సరిగా పర్ఫామ్ చేయలేదు అని కాదు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే జీడీ అయిపోయిన తర్వాత మనకి ఎవరైతే కండక్ట్ చేస్తారో ఈ గ్రూప్ డిస్కషన్ని సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఏ బేసిస్ కింద వీళ్ళు ఎలా సెలెక్ట్ చేశారో, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళని ఎందుకని సెలెక్ట్ చేశారో అడగండి. సో మీరు ఎందుకు సెలెక్ట్ కాలేదో కూడా అడగండి. సో వాళ్ళు ఏ బేసిస్ కింద సెలెక్ట్ చేస్తున్నారో కూడా అడగండి. వాట్ ఐ మీన్ ఈస్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదురా అన్నట్లు అడగద్దు, కొంచెం రిక్వెస్టెడ్గా అడగండి. సో మా మిస్టేక్స్ ఏంటో తెలిస్తే మేము దాన్ని రిపీట్ చేయకుండా ఉంటాము. సో నెక్స్ట్ టైం విల్ ట్రై టు గెట్ బెటర్ అన్నట్లు ఒక రిక్వెస్టెడ్గా అడిగి చూడండి. సో మోస్ట్లీ అందరు చెప్తారండి, సో కొంతమంది చెప్పరు. సో చెప్పకపోయినా పర్లేదు, వదిలేసేయండి, మనకే అర్థమైపోతుంది. సో ఇన్ కేస్ చెప్పారంటే సో మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి, అతను చెప్పింది కరెక్టా కాదా అని. సో కరెక్టే అని అనిపించిందంటే మీరు దాని మీద వర్కౌట్ చేయండి. సో ఇన్ కేస్ అతను కాదు, తప్పు చెప్పాడు, నాకు కాన్ఫిడెంట్గా ఉంది, సో అతను చెప్పింది రీజన్ కాదు అంటే లైట్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు తీసుకోకూడదు అని కూడా తీసుకోరండి. సో నో రీజన్స్, అప్పుడు ఏం రీజన్స్ ఉండవు. సో ఏదో ఒకటి చెప్పేస్తుంటారు. సో ఎప్పుడైతే మీకు వారు చెప్పిన రీజన్ కరెక్ట్ అనిపించినప్పుడు దాని మీద వర్కౌట్ చేయండి. సో ఇంక నెక్స్ట్ ఏం చేయాలంటే సెలెక్ట్ కానప్పుడు నేను చెప్పాను కదండి, నేను ఇందాక చెప్పినట్లు మనకు డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. సో ఆ వర్కే చేయండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నేను పర్సనల్ నా ఒపీనియన్ అండి అది. మన ఇంగ్లీష్ అనేది ఒక ఫారిన్ లాంగ్వేజ్. సో మనలో చాలామందికి అది అంత అలవాటు ఉండదండి. ఆ స్లాంగ్ కానివ్వండి, ఆ మాట్లాడడం మనకు అలవాటు ఉండదు. సో ఆ ఫారిన్ లాంగ్వేజ్ని మనం ఆ మాట్లాడడం అలవాటు చేసుకునేదానికి సో ఏదైనా చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉన్నారంటే మనకి ఆ లాంగ్వేజ్ అలవాటు అవుతుంది. సో మన గ్రూప్ డిస్కషన్స్లో మనం మాట్లాడగలం ఫ్రీగా. సో ఎదుటోడు మాట్లాడేది కూడా మనకు అర్థమవుతుంది. మనం ఏం చేయొచ్చు అంటే సో ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నప్పుడు కానీ, ఏదైనా మూవీస్ చూస్తున్నప్పుడు కానీ సబ్టైటిల్స్ పెట్టి చూడండి. సో సబ్టైటిల్స్ని చదువుతూ ఉండండి. సో ఆ సీన్ వెళ్ళిపోయేటప్పుడు సబ్టైటిల్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉండడం వల్ల మనం కూడా సబ్టైటిల్స్ని ఫాస్ట్గా చదువుతూ ఉంటాము. సో అప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మన నోటికి మన మౌత్కి కానీ టంగ్కి కానీ మనం హ్యాబిచ్యువేట్ చేస్తున్నాం. మన మదర్ టంగ్ మనం ఎంత ఫ్రీగా మాట్లాడగలమో సో ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా అలా ఫ్రీగా ఫాస్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. అదొకటి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదో ఒక ర్యాండమ్ జీడీ టాపిక్స్ తీసుకొని, జీడీ టాపిక్స్ కానీ ఏదన్నా కానీ బేసిక్ వొకాబులరీస్ ఉంటాయండి. సో ఆ వొకాబులరీస్ వర్డ్స్ మీనింగ్స్ చూసుకొని ఆ వర్డ్ని మన డైలీ లైఫ్లో డైలీ ఒకసారి అన్నా కానీ
2 డేస్కి ఒకసారి అని కానీ ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా వాడుతూ ఉండండి. సో అలా వాడుతూ ఉండడం వల్ల ఆ వర్డ్ని మన డైలీ లైఫ్లో సో అది మీలో పార్ట్ అయిపోద్ది ఆ వర్డ్. సో మీకు తెలియకుండానే మీకు ఆ వర్డ్ వచ్చేస్తూ ఉంటుందండి మీకు అవసరమైనప్పుడల్లా. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ ప్రిపేర్డ్. నేను గ్రూప్ డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు ఇలానే నేను ప్రిపేర్ అయ్యానండి. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ నా ప్రిపరేషన్ ఇలానే చేశాను. సో ఇది నాకు చాలా హెల్ప్ అయ్యాయి. సో ఐ రియలీ హోప్ మీకు కూడా ఈ గ్రూప్ డిస్కషన్ టిప్స్ కానివ్వండి, ఈ కంటెంట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి.